లార్డ్ మెకాలే ప్రతిపాదనలు 1835 మరియు భారతీయ విద్యా వ్యవస్థపై ప్రభావం. భారత విద్యా చరిత్రలో 1813 చార్టర్ చట్టం ప్రభావం. 1813 చార్టర్ చట్టంలోని విద్యా సంబంధిత నిబంధనల వల్ల ప్రాక్పశ్చిమవాదంలో తీవ్ర చర్చలు జరిగాయి. ఈ చట్టంలో భారత విద్యా అభివృద్ధికి ₹1,00,000 కేటాయించబడినా ఆ నిధులను ఎలా వినియోగించాలి అనే దానిపై స్పష్టత లేకపోవడంతో వివాదం కొనసాగింది. పాశ్చాత్య విద్యా విధానం అనుసరించాలా లేక భారతీయ సంప్రదాయ విద్యను కొనసాగించాలా అనే అంశంపై కమిటీ సభ్యుల మధ్య అసమ్మతి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రిటిష్ పాలకులు లార్డ్ మెకాలేకు బాధ్యత అప్పగించారు. లార్డ్ మెకాలే మరియు జీసీపీఐ కమిటీ. లార్డ్ మెకాలే 1835లో జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ జీసీపీఐ సభ్యునిగా నియమితుడై విద్యా విధానాన్ని పునర్వ్యాఖ్యానించేందుకు ఓ నివేదికను సిద్ధం చేసి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్కు సమర్పించాడు. ఈ నివేదిక ద్వారా భారతదేశంలో విద్యా విధానం పూర్తిగా పాశ్చాత్య ధోరణిలో మార్పులకు గురైంది. లార్డ్ మెకాలే ప్రతిపాదనల ముఖ్యాంశాలు. సాహిత్యం నిర్వచనం 1813 చార్టర్ చట్టంలోని 43వ నిబంధనలో పేర్కొన్న సాహిత్యం అనే పదాన్ని మెకాలే కేవలం ఇంగ్లీషు సాహిత్యానికే పరిమితం చేశాడు. సంస్కృతం, అరబిక్, పర్షియన్ సాహిత్యాన్ని అందులో భాగంగా పరిగణించలేదు. భారతీయ పండితుని నిర్వచనం. మెకాలే అభిప్రాయంలో భారతీయ పండితుడు అనేది లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ కవిత్వం వంటి పాశ్చాత్య సాహిత్యం తెలిసినవాడే కావాలని పేర్కొన్నాడు. భారతీయ సాహిత్య ప్రాముఖ్యత. భారతదేశం, అరేబియాలలోని మొత్తం సాహిత్యం యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక షెల్ఫ్లోని పుస్తకాలతో సరిపోతుందని తక్కువ చేసి చెప్పాడు. ఆంగ్లమాధ్యమ విద్య, కంపెనీ పరిపాలనలో బ్రిటిష్లకు సహకరించే కొత్త వర్గాన్ని తయారుచేయడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది శారీరకంగా భారతీయులుగానూ మానసికంగా బ్రిటిష్లుగానూ ఉండాలన్నది అతని అభిప్రాయం. ఇంగ్లీషు భాష ప్రాముఖ్యత. ఇంగ్లీషు భాషను ఆధునిక విజ్ఞానానికి తాళంచెవి లాంటిదిగా పేర్కొన్నాడు. భారతీయ సంప్రదాయ భాషలు సంస్కృతం, అరబిక్, పర్షియన్ విజ్ఞాన విజృంభణకు పనికిరావని తక్కువ చేసి చెప్పాడు. విజ్ఞాన శాస్త్రాల బోధన. భారతీయ భాషలలో విజ్ఞాన శాస్త్రాలను బోధించలేమని తన నివేదికలో పేర్కొన్నాడు. భారతీయుల ఆసక్తి. భారతీయులు స్వచ్ఛందంగా ఇంగ్లీషు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాడు. హిందూ, ముస్లిం గ్రంథాల అనువాదం. హిందూ ధర్మశాస్త్రాలు, ముస్లిం మత గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. తటస్థ మత విధానం. విద్యాసంస్థల్లో మత సంబంధిత అంశాలను తటస్థంగా పరిగణించాలనే ప్రతిపాదన చేశాడు. మెకాలే ప్రతిపాదనల ఆమోదం మరియు ప్రభావం. ఈ ప్రతిపాదనలతో 1813 చార్టర్ చట్ట నిబంధనలపై కొనసాగుతున్న వివాదాలు ముగిశాయి. బోధనా భాషను ఇంగ్లీషుగా నిర్ణయించడం, విద్యా లక్ష్యాలను పాశ్చాత్య పద్ధతిలో రూపుదిద్దడం మొదలైన అంశాలను మెకాలే ప్రతిపాదనలు స్పష్టతనిచ్చాయి. గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ 1835లో ఈ ప్రతిపాదనలను అధికారికంగా ఆమోదించాడు. 1835 తరువాత విద్యా వ్యవస్థలో మార్పులు. WE యొక్క లింక్. హాలండ్ ప్రకారం 1835లో నవభారతం జన్మించింది. 1840లో కలకత్తాలో బాలికా విద్య కోసం బేతనీ అనే పాఠశాల ప్రారంభించబడింది. 1844లో లార్డ్ హార్డింగ్ ఇంగ్లీషు చదువుకున్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించడంతో యువత ఆంగ్ల విద్యపై ఆసక్తి పెంచుకుంది. 1848లో మహాత్మా జ్యోతిరావు పూలే పూణెలో బాలికా పాఠశాలను స్థాపించాడు. ఇందులో ఆయన భార్య సావిత్రిబాయి ఫూలే ఉపాధ్యాయురాలిగా నియమితురాలైంది. 1850వ సంవత్సరం భారతీయ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునరుద్ధరించిన సంవత్సరంగా గుర్తించబడింది. 1855 నుండి 58లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తాలో 10, దేశవ్యాప్తంగా 50 బాలికల పాఠశాలలను ఏర్పాటు చేశాడు. 1874లో ధవళేశ్వరంలో కందుకూరి వీరేశలింగం బాలికా పాఠశాలను నెలకొల్పాడు. 1854లో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ విద్యా విధానాన్ని పునరుద్ధరించేందుకు ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. ముగింపు. లార్డ్ మెకాలే ప్రతిపాదనలు భారత విద్యావ్యవస్థను పూర్తిగా పాశ్చాత్య పద్ధతిలో మార్చివేశాయి. భారతీయ భాషలకు అనుకూలంగా ఉన్న విద్యా విధానాన్ని బలహీనపరచి
ఇంగ్లీషు ఆధిపత్యాన్ని పెంచే విధంగా ఈ మార్పులు జరిగాయి. అయితే దీని ద్వారా భారతీయులలో నూతన విద్యా మార్గాలను అభివృద్ధి చేసుకునే ఆస్కారం లభించింది. ఈ విధంగా లార్డ్ మెకాలే ప్రతిపాదనలు భారతదేశం మీద బహుళ విధాలుగా ప్రభావాన్ని చూపి భవిష్యత్ విద్యా విధానానికి పునాది వేశాయి.